ఎందుకంటే ఆయాసమైన ఉడకపోసిన ఈ ఎందుకు తీసుకొచ్చిరా ఇంత ఇక్కడ కూర్చోబెట్టిన ఆయిల్ చెట్టు కింద ఓపెన్గా చేసేపు నిద్రపోతుంటే కదా అనుకున్నారు. కొంచెం ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళని తిట్టుకోకండి, వాళ్ళ తరఫున నేను సారీ చెప్తాను మీ అందరికీ. ఎందుకంటే నిన్నటి వరకు 600 టికెట్లే వచ్చినాయి సార్, ఫ్రీగా కూర్చున్నాం, అందరికి సీట్లు వస్తాయి, మాకు కూడా సీట్లు దొరుకుతాయి, కూర్చున్నాము అనుకున్నాం. నైట్కే తెల్లారేసరికి 1000 టికెట్లు అని వచ్చినాయి. సో వరదలాగా వచ్చింది జనాలు, మరి ఏం చేయాలి? సో అందుకనే 1,00,000 కావాలనుకుంటే సాయంత్రం 5, 6 వరకు అయితే పక్కా ఉంటుంది, మధ్యలో ఎవ్వరు లేవద్దు. ఎందుకంటే ఏదో తెలుసుకున్నాము, అది తెలుసుకొని మన జీవితం ఏదో తెలుసుకున్నామని వచ్చి కూర్చున్నారు. ఎసాను తెలుసుకున్నామని వచ్చిరా, తెలుసుకున్నామని వచ్చిరా? మీ మధ్యలో వైరు అనుకో, తెలుసుకుంటాను పూర్తిగా అట్లే కూర్చుని అనుకో, మీ లైఫ్ తెలుసుకుంటానికి వచ్చింది. సో నేను కూడా అది తెలుసుకున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నిజంగా ఈ వెస్టేజ్ లేకపోతే నా ప్రొఫెషనల్ జీరో, నా మైండ్ సెట్ ఇది కాదు, నా ప్రవర్తన ఇది కాదు, అసలు నేను వ్యక్తిని నేను కానే కాదు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే మా సార్ పేరు జాన్లో శంకర్ అనే తెలుసు అన్నారు, కానీ ధనలక్ష్మి అన్న పర్సన్ ఎవరికి పరిచయమే లేదు. మా ఇళ్ళల్లో కూడా నన్ను పేరు పెట్టే ఏం పిలవరు. ఎందుకంటే తెచ్చి పెట్టే, వండి పెట్టే రకాలకి ఏం పిలుస్తారు, ఏమన్నా సాధిస్తే బాగుంటుంది. నిజమా కదా? సో మా అమ్మ నాన్న దగ్గర కూడా అంత గుర్తింపు ఏం లేదు, కానీ ఈరోజు గ్రేట్ ఇండస్ట్రీ, నేషనల్ కంపెనీ, సో పెద్ద పెద్ద